నిజంగానే నేను వీడికి జీతం డబ్బులు ఇచ్చాను. ఇది నిజం. నమ్మితే నమ్మండి, లేదంటే వెళ్ళండి. అంతేగాని ఇలాంటి పోలీసులు గీలీసులని పిచ్చి పిచ్చి మాట్లాడకండి. అర్థమైంది అందరికీ? అమ్మా, నీ వల్ల ఫస్ట్ టైం చెయ్యని తప్పుకి గంగని అనుమానించి అవమానించాను. దాని ముందు తల తీసేసినట్టయింది. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసే ముందు కాస్త నాకు కూడా చెప్పు. సారీ గంగా. తాగుబోతు ఏదవా, జగదీశ్వర్ అమ్మగారికి నిజం చెప్పావు కదా? చెప్పాడు కాబట్టి సావు నుంచి తప్పించుకున్నాడు. లేకపోతే ఈ పడి శవయ్యోడు. సచ్చినోడా, ఎందుకురా నిజం చెప్పినావు? అబ్బే ఏం లేదక్క, ఉదాహరణ చెప్పినా అంతే. ఇంకోసారి మళ్ళా ఏదైనా నోరు జారినావో నీ మందులో పురుగుల మందు కలిపేసి నేనే సంపెత్తా. సచ్చినా చెప్పనక్క. అది సరే కాని రక్త పరీక్షలు జరిగే చోటు యాడుందో కనుక్కోమన్నాను కదా, కనుక్కున్నావా? ఓ కనుక్కున్నానక్క. మరి యాడుందో చెప్పు. అది యాడుందంటే ఆడున్నదక్క, రక్త పరీక్షలు చేసే చోటు. అమ్మా రాజేశ్వరి, ఆగమ్మా. ఇప్పటికైనా నమ్ముతావమ్మా? దేని గురించి మాట్లాడుతున్నారు మామయ్య? ఇంకా దేని గురించమ్మా? మీ అమ్మ గురించి. అమ్మ గురించా? మా అమ్మ ఏం చేసింది? ఎందుకంటే ఏం చేయాలమ్మా? ఆ తాగుబోతోడికి 4,000 ఇచ్చిందంటే ఏంటి అర్థం? చెప్పిందిగా, జీతం కింద డబ్బులిచ్చానని. అయ్యో పిచ్చి తల్లి, వాడు అసలు ఇంట్లో ఏం పని చేస్తున్నాడని వాడికి జీతం ఇస్తుంది చెప్పు? వాడికి సరిగా నిలబడటమే రాదు. వాడేమన్నా పని చేస్తున్నాడంటే నువ్వు నమ్ముతావా? వాడికి డబ్బులు ఇవ్వడం వెనక ఏదో గూడు పుటాన్ని జరుగుతుంది. ఏంటక్క నువ్వు కూడా? అవునమ్మా, నీ మంచికే చెప్తున్నావు. కాస్త జాగ్రత్తగా ఆలోచించు. డిఎన్ఏ టెస్ట్ జరిగిన దగ్గర నుంచి మీ అమ్మ ఆ గూడెం వాళ్లతో చాలా క్లోజ్ గా ఉంటుంది. సందు దొరికితే చాలు ఆ తాగుబోతాడితో రహస్యంగా ఏదేదో మాట్లాడుతుంది. నాకు తెలిసి రిపోర్ట్స్ తారుమారు చేయడానికేమో. మామయ్య, నిజంగానే వాడి గొంతు పోయి అలా మాట్లాడడం ఇందాక మనమంతా చూసాంగా. మీరేమో మా అమ్మ వాడితో రహస్యంగా మాట్లాడుతుంది అంటున్నారు. మా అమ్మకు నా జీవితం కంటే ఏది ఎక్కువ కాదు. తను ఎప్పటికీ అలా చేయదు. అయ్యో, నువ్వింత అమాయకురాలు కాబట్టే వాళ్ళంతా కలిసి నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. మామయ్య, అవునమ్మా, ఇందులో ఆ గూడెం బ్యాచ్ స్వార్థం కూడా ఉంది. రిపోర్ట్స్ తారుమారు చేస్తే గంగే శాశ్వతంగా ఈ ఇంటికి వారసురాలవుతుంది కదా. అప్పుడు ఆ గంగ ద్వారా ఈ జమీందారీగిరిని వాళ్లు కూడా అనుభవించాలని మీ అమ్మ వాళ్లతో చేతులు కలిపుంటుంది. అదే గనక జరిగితే గంగ జమీందారుగా ఉన్న ఈ ఇంట్లోనే నీ కూతురు మంగ పని మనిషిగా ఉంటుంది. తర్వాత నీ ఇష్టం. మామయ్య, నన్ను భయపెట్టాలని చూడకండి. మీరు ఊహించినట్టు ఏది జరగదు. మా అమ్మ నాకెప్పటికీ ద్రోహం చేయదు. మీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడు మా అమ్మ గురించి నాకు చెడుగా చెప్పాలని చూడకండి. మనం ఎంత ప్రయత్నించినా రాజేశ్వరి కన్విన్స్ అవట్లేదు. రాజేశ్వరి సంగతి వదిలే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. మనకు తెలియకుండా ఏదో జరగబోతుంది. అదేంటో తెలుసుకోవాలి. కరెక్ట్, పద. మందు బాబులు మేము మందు బాబులు మేము గొంతొచ్చేసినది, నా గొంతొచ్చేసినది, నా గొంతొచ్చేసింది, నా గొంతొచ్చేసింది, నా గొంతొచ్చేసింది, నా గొంతొచ్చేసినదక్క. చిత్ర, నా గొంతొచ్చేసినదే, నా గొంతొచ్చేసినది. నీ గొంతొచ్చిందని తెలిస్తే మన సావుకొత్తది. గమ్మునుండు. ఏదో ఘనకార్యం సాధించినట్టు అరవమాక. మన పని పూర్తయ్యేదాకా కుసంత గొంతు తగ్గించు. అట్లాగే. రే గంట, నానే చిత్ర పరీక్ష చేసే చోటుకు పోతున్నావు. చూసావా, వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అవునండి,
మా గురించి ఎవరైనా అడిగితే పని మీద గుడికి పోయినామని చెప్పు. నువ్వు ఎట్టాగంటే అట్టా చెప్తా. ఏమండి ఆ తాగుబోతాడు బానే మాట్లాడుతున్నాడండి. అంటే మనల్ని మోసం చేయడానికి అలా కావాలని మాట్లాడాడన్నమాట. చెప్తా. ఎవరికి అనుమానం రాకుండా చూడు. పని ముగించేసుకొని త్వరగా ఇంటికొచ్చేద్దాం. ఆడికి వెళ్ళి పరీక్ష చేసినవి ఏమైనా ఉంటే వాటిని మార్చేసి రండి. మాకు తెలుసులే, నువ్వు మాత్రం ఈ నిజం ఎవరికి చెప్పమాక. చిత్ర, మనల్ని ఎవరు చూడకముందే మనం ఇక్కడి నుంచి పోవాలి. పద పోదాం. పద పద. వీడుకోలు. బై బై. ఇంకా సెలవు. బై. అంటే ఎవరికీ తెలియకుండా వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ జరిగే ల్యాబ్కి వెళ్తున్నారన్నమాట. వాళ్ళను ఫాలో అయితే మనకి జరుగుతున్నదేంటో జరగబోయేదేంటో తెలుస్తుంది. పద వెళ్దాం. ఏంటదినా? ఏటైనది? అట్టా సొత్తున్నవేడి? మన వెనక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తోంది. ఎవరొత్తారొదినా? మనం ఏడు కొత్తన వేసాం, ఎవరికి తెలియదు కదా. ఏదో నీకు అలాగ అనిపించి ఉంటది. తొందరగా వెళ్దాం రా, లేదంటే మనం వెళ్ళిన ప్రయోజనం ఉండదు. రా. గౌరీకి అనుమానం వచ్చినట్టుంది. ఈసారి కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. పద పద. చిత్ర, మన గంటను చెప్పింది అదే కదా? అవునదినా, తొందరగా వెళ్దాం పదా. చిత్ర, మన లోనికెళ్ళి ఏం చేయాలంటే వీళ్ళేంటండి ల్యాబ్కొచ్చారు? ఎందుకొచ్చుంటారు? పిచ్చిదానా, ఇంకా అర్థం కాలేదా? డిఎన్ఏ టెస్ట్ జరుగుతుంది. ఇక్కడే అయి ఉంటుంది. రిపోర్ట్స్ లో రాజేశ్వరి కూతురు గంగ కాదని వస్తుంది కదా. ఆస్తి పోతుందన్న భయంతో రిపోర్ట్స్ మార్చటానికే వచ్చుంటారు. అవునా? గూడెం వాళ్ళైనా ఆస్తి కోసం బానే ప్లాన్ వేశారే. అది సరే, ల్యాబ్ లోకి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వరు కదా, మరి వీళ్ళెలా వెళ్తారు? వెళ్ళినా చదువు రాదు కదా, రిపోర్ట్స్ ఎలా తారుమారు చేస్తారు? నువ్వు ఇలా డౌట్స్ అడుగుతూ ఉండు. అవతల వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఇంటికెళ్ళాక తీరిగ్గా నీ డౌట్స్ కి క్లారిటీ ఇస్తాను గానీ ముందైతే వెళ్దాం. పద రా. ఎట్టా ఉన్నది? ఈ యాసల్లో మనల్ని ఎవరు గుర్తుపట్టరు. పద పద.
వాళ్ళంటే స్వీపర్ గెటప్ లో వెళ్లారు. ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? లంచ్కి వెళ్దామా? సారు సారు కాస్త అటు కూర్చుంటారా? మేము ఊడ్సేసి వెళ్ళిపోతాం. ఇక్కడ కుదరదు, ముందా వెనక క్లీన్ చేసి రండి. అలాగే సార్. అవును సారు, ఈడెవరో జమీందార్ అమ్మగారింట్లో పెద్ద గొడవైనదంట, నిజమేనా? ఆ గొడవ వల్లే ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. అవును సారు, అసలు గొడవ ఏంది? గొడవ జరిగితే రక్త పరీక్ష చేస్తారా? వాళ్ళ గొడవ కూతురు కోసం. ఇప్పుడు ఈ టెస్ట్ చేస్తే ఎవరి కూతురో తెలిసిపోతుంది. ఎట్టా సారు? ఆడ రక్తాలన్నీ ఒకేలా ఉన్నాయి, మరి ఎవరి రక్తమో తీసుకొని మీరు పరీక్ష చేస్తే వాళ్ళకి నిజమెట్టా తెలుస్తుంది? ఎందుకు తెలీదు? ఇదిగో ఇది గంగది, ఇది మంగది, ఇది రాజేశ్వరిది. ఇప్పుడు ఈ టెస్ట్ చేస్తే ఎవరి కూతురో తెలిసిపోతుంది. అమ్మని వీళ్ళ తెలివి అనుమానం రాకుండా ఎంత తెలివిగా సమాధానం రాబట్టింది. అవునండి. హలో హలో, చెప్పు. ఒక్క నిమిషం, సిగ్నల్స్ సరిగా లేవు. హలో హలో. వదినా, ఎటిలో ఏదెవరిది? మర్చిపోయినాను. ఇది గంగది, ఇది మంగది, ఇది రాజేశ్వరమ్మ గారిది. నువ్వలే తెలివైందని వదినా. ఇప్పుడు పరీక్షలో మనం అనుకున్నదే వస్తుంది. పద పద. చదువురాని వాళ్ళకి ఇన్ని తెలివితేటలుంటే చదువుకున్న మనకి ఇంకెన్ని తెలివితేటలుండాలి. తినమ్మా, మా అమ్మ కదూ, తినమ్మా. అవతల స్కూల్ కి టైం అవుతుంది. తిను. నాకొద్దు. ఇప్పుడు తినకపోతే
నీకు నీరసం వస్తుంది. మా అమ్మ కదా, తినమ్మా, తిను తిను. నాకు వద్దమ్మా, కొంచెం తినమ్మా. నాకు వద్దు, నా తల్లి నాకు కదా, వద్దు, నా నాకు బంగారు. వద్దమ్మా. అయ్యో ఏంటమ్మా ఏమైంది? చూడమ్మా, స్కూల్కి టైం అవుతోంది, తినమంటే తింటలేదు. చేమా ఎందుకు తినడం లేదు? టిఫిన్ బాలేదా? వేరే టిఫిన్ చేయనా? వద్దమ్మా. మరి తిను. ఏంటమ్మా ఎందుకంత డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? తనకేం కాలేదమ్మా, బానే ఉంది. కాకపోతే తినట్లేదు అంతే. ఏమైందమ్మా? మమ్మీ, ఈ రోజు డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ టెస్ట్ లో నిజం తెలిస్తే ఈ ఆస్తి అంతా పోతుంది కదా. అప్పుడు ఈ ఇడ్లీలు, వడలు, దోశలు, ఈ ఏసీలు, ఆ కార్లు, ఈ బంగ్లా అన్ని అన్ని పోతాయి కదా. అందుకే ఆస్తి పోతే ఎలా ఉండాలో ముందుగానే ప్రాక్టీస్ అవుతున్నాను. ఈ టిఫిన్ ప్లేస్ లో పచ్చడన్నం తిందాం అనుకుంటున్నాను. ఫ్యాన్ కూడా ఆఫ్ చేశా. మినరల్ వాటర్ ప్లేస్ లో కార్పొరేషన్ వాటర్ తాగాలని ఫిక్స్ అయ్యా. గంగల గోడెం డ్రెస్లు వేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ ఈ రోజు నుండి ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు నాకు అలవాటవుతాయి. అలా మాట్లాడకమ్మా, మన ఆస్తి ఎక్కడికి పోదు. పోతుందమ్మా, నాకు తెలుసు. నేను హ్యాపీగా ఉండాలని నువ్వు అలా చెప్తున్నావు. జమీందారులో బతికిన నేను ఇక నుండి గూడెం గంగలాగా దుంపలేరుకుంటూ తినాలి. డబ్బు కోసం ఏ ఇంట్లోనైనా లేదా మన ఇంట్లోనైనా పని పిల్లలా చేరాలి కదమ్మా. అలా ఎప్పటికీ జరగదమ్మా. నేనుండగా నీకా పరిస్థితి ఎప్పటికీ రానివ్వను. అయ్యో ఏంటమ్మా, ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మా బిడ్డవే. అయినా పెంచిన ప్రేమని మేమెందుకు కాదనుకుంటాం చెప్పు? పెంచిన ప్రేమేంటమ్మా? మంగనేమైనా దత్త తీసుకున్నామా? పెంచిన ప్రేమ అంటున్నావు? తను నా కన్న కూతురు. అయ్యో, అబ్బబ్బే, అదే 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 నేను చెప్తున్నాను. ఫీల్ అవుతుందని ఫ్లోలో కన్న ప్రేమ అనబోయి పెంచిన ప్రేమ అన్నాను అంతే. చూడమ్మా మంగ, ఈ ప్రపంచం తలకిందులైనా సరే, ఎంతటి ఆటంకాలు ఎదురైనా సరే, నువ్వు నా బిడ్డవి. నీకోసం నేనేమైనా చేస్తాను. ఈ ఆస్తి పోయినా పర్వాలేదు. నాకు చదువుంది, తెలివుంది, ధైర్యం ఉంది. వీటన్నిటితో నేను మళ్ళీ మనకు ఆస్తి సంపాదించగలను. ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న ఈ బ్రతుక్కి ఏమాత్రం తగ్గకుండా నేను చూసుకుంటాను. నిన్ను కాలు కింద పెట్టనివ్వకుండా నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. నీకు ఏ కష్టం రానివ్వను. అసలు నీ కళ్ళల్లో కన్నీళ్లే రాకుండా చూస్తాను. నువ్వు బాధపడకు, సరేనా? నీకు ఈ అమ్మపై నమ్మకం ఉందా? ఉంది మమ్మీ. అయితే దేని గురించి భయపడకుండా హ్యాపీగా స్కూల్కి వెళ్ళు, సరేనా? థ్యాంక్స్ మమ్మీ. వాటర్ తాగు. ఇదిగో, స్కూల్కి వెళ్దాం పదండి. బాయ్ మమ్మీ. రా. అలా నిలబడ్డవే, రామా వెళ్దాం పదండి. ఆ?
ఎక్కడికి పోతాయి ఈ దరిద్ర బుద్ధులు? అమ్మా గంగా, ఏమ్మా నీకు కూడా అలాంటిది కావాలా? అబే వద్దమ్మా. ఈ అమ్మమ్మ దగ్గర నీకు మొహమాటం ఏంటమ్మా? ఉండు, ఇదిగో. దానికి ఇస్తావేంటి? నీ మనవరాల్ని నేను కదా. ఏయ్, నాకు మీరిద్దరు ఒకటే చెప్పాను కదా, మరెవరికిస్తే ఏంటి?